హాయ్ నమస్తే, వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు సెషన్లో మనం మార్చ్ మంత్కి సంబంధించి కరెంట్ ఇష్యూస్ కంటిన్యూ చేద్దాము. సో ఈరోజు సెషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు ప్రీవియస్ సెషన్లో మిమ్మల్ని నేను క్వశ్చన్ అడిగా. ఆ క్వశ్చన్ ఏంటి? ఒక స్టార్టప్ గురించి అడిగాను, గుర్తుందా? స్టార్టప్ దేనికి సంబంధించిన స్టార్టప్? నేను అడిగిన క్వశ్చన్ ఏంటండి మిమ్మల్ని? ద స్టార్టప్ విచ్ మేక్ అన్ ఎంఓయూ విత్ ఇన్ స్పేస్ టు కన్స్ట్రక్ట్ ద ప్రైవేట్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి అడిగా. అంటే ప్రైవేట్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ స్టార్టప్ స్పేస్ ఎక్స్తో మెమరాండం చేసుకుంది? ఆన్సర్ ఐడెంటిఫై చేశారా? ఆన్సర్ ఆకాశలబ్ధి. ఓకేనా? ఆకాశలబ్ధి గుర్తుపెట్టుకోండి. ఆకాశలబ్ధి అనే ఒక స్టార్టప్ ఏదైతే ఉందో స్పేస్ ఎక్స్ వాళ్ళతో ఒప్పందం చేసుకుందనమాట. ఓకేనా? సో ఎవరన్నా కమెంట్ చేశారా? ఒకసారి చూద్దామండి. సో మీకు చెప్పాను కదా, కమెంట్ చేసిన వాళ్ళని చెప్తానని చెప్పేసి. ఒకళ్ళు ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ ప్రశాంత్ అని చెప్పేసి. వెరీ గుడ్. సో కంటిన్యూ చేయండి ఇంకాను. అండ్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు కూడా ఫాలో అవ్వండి, డైలీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. అండ్ ఈరోజు క్లాస్కి సంబంధించిన క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఈరోజు క్లాస్లో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మనకి ఇండియాలో ఒక టైగర్ రిజర్వ్ ఉంది. ద టైగర్ రిజర్వ్ which contains black tigers. Okay na? So whoever knows the answer you can comment on the comment below. Okay na? దీనికి ఆన్సర్ చెప్పండి. ద టైగర్ రిజర్వ్ విచ్ కంటైన్స్ బ్లాక్ టైగర్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇది ఒక టైగర్ రిజర్వ్. ఆ టైగర్ రిజర్వ్లో బ్లాక్ టైగర్స్ కూడా ఉంటాయన్నమాట. అది ఏ టైగర్ రిజర్వ్ నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అలాంగ్ విత్ ద స్టేట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ లొకేటెడ్. ఓకేనా? క్వశ్చన్ అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెషన్లో దీనికి సంబంధించిన ఆన్సర్ నేను చెప్తాను. ఇంకెవరైనా ఆన్సర్స్ చెప్తారేమో చూద్దాం. సో ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు సెషన్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో చూద్దాం. ఆర్ఎస్ఎస్ లీడర్స్ బిగ్ భారత్ నాట్ ఇండియా రిమార్క్. సో ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి రిలేట్ అయ్యే టాపిక్. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ అన్ న్యూ ఇష్యూ. ఇటువంటిది ప్రీవియస్గా కూడా మనం చూసాం, లాస్ట్ ఇయర్లో కూడా. ఏంటంటే ఇక్కడ ఇండియాకి సంబంధించి నేమింగ్ మీద ఒక డిస్ప్యూట్ అనేది నడుస్తుంది. ఏంటంటే ఒక ఇష్యూ అర్థం చేసుకోండి. మనకి ప్రీవియస్గా చూసుకుంటే ఇండియా అని ఎందుకు పిలవాలి, భారత్ అని ఎందుకు పిలవకూడదు అని చెప్పేసి ఒక డిస్ప్యూట్ అనేది రైజ్ అయిందనమాట. సో మనకి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, మనకి 2023లో G20 సమ్మిట్స్ జరిగాయి కదా. 2023 ఇండియా హోస్టెడ్ G20 సమ్మిట్స్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ G20 సమ్మిట్స్కి సంబంధించి వేరే కంట్రీస్ వాళ్ళకి ఇన్విటేషన్స్ పంపించాలి అన్నప్పుడు ఏం జరిగింది, మనం ఏ అఫీషియల్ డాక్యుమెంట్స్ అయినా కానీ అక్కడ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం పంపిస్తూ ఉంటాం, అవునా? సో అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని చెప్పేసి వాళ్ళకి ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. అర్థమైందా? ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఉన్నట్టు చదువుకుని అట్లా వెళ్ళొద్దు, బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకోండి. ఎక్కడ స్టార్ట్ అయింది? G20 సమ్మిట్స్ జరిగినప్పుడు ఏం చేశారు, అఫీషియల్ డాక్యుమెంట్స్ మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని చెప్పేసి వాళ్ళకి ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. అయితే కొంతమంది దీన్ని ఒక పొలిటికల్ స్టంట్ అని చెప్పేసి పిలుస్తుంటారు. ఎందుకు మనకు తెలుసు. అపోజిషన్ యొక్క బ్లాక్ ఏంటి? ఆ బ్లాక్ పేరేంటి? ఇండియా బ్లాక్. ఇండియా. ఓకే, యూ హ్యావ్ ఐడియా అబౌట్ ఇట్, నో? ఇండియా బ్లాక్. అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిసి ఇండియా బ్లాక్ అని చెప్పేసి ఫామ్ చేసుకున్నాయి కదా. సో అందుకని చెప్పేసి ఈ నేమ్ని తగ్గించడానికి భారత్ అనే నేమ్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి పొలిటికల్ స్టంట్ లాగా కూడా కొంతమంది చూస్తున్నారు, పొలిటికల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? రీసెంట్గా ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉంది కదా, ఓకేనా? సో ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన రీసెంట్గా ఎలెక్ట్ అయిన జనరల్ సెక్రటరీ, ఆయన పేరు దత్తాత్రేయ హోస్బలే. పేరేంటి? దత్తాత్రేయ హోస్బలే. ఓకే, ఎవరైనా
ఆర్ఎస్ఎస్కి సంబంధించి రీసెంట్గా ఎలక్ట్ అయిన జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బలే ఏం చేశారు, ఈయన సేమ్ అదే కామెంట్ చేశారు. ఏం చేశారు అంటే మనకి భారత్ అనే నేమ్ బెటర్ కదా, ఇండియా అనేది ఇంగ్లీష్ నేమ్లా ఉంది కదా అనేసి ఒక కమెంట్ చేయడం అనేది జరిగింది రీసెంట్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండ్ ఇట్ ఈస్ ద బర్నింగ్ ఇష్యూ, సో ఫోకస్ ఆన్ ఇట్. ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే అసలు ఇండియాకి భారత్ మన కంట్రీకి సంబంధించి ఎన్ని నేమ్స్ కాన్స్టిట్యూషనల్లీ గ్రాంటెడ్ అని చెప్పేసి చదువుకోండి. మనకి తెలుసు మన దేశానికి చాలా పేర్లు ఉన్నాయి, లైక్ ఇండియా, భారత్, హిందూస్థాన్, ఇట్లా చాలా నేమ్స్ మనం చూసుకుంటుంటాం కదా. కానీ అఫీషియల్లీ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ మిమ్మల్ని ఎవరైనా అడిగితే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్ కంట్రీ హోల్డ్స్ హౌ మెనీ నేమ్స్ అంటే ఓన్లీ టూ నేమ్స్. So remember this point, our country holds only 2 names according to the Indian constitution. Very very important. What are those names? ఏమేమి ఉన్నాయి ఆ నేమ్స్ ఏంటి చూద్దామా. ఆ నేమ్స్ ఏంటి చెప్పండి. ఇండియా, భారత్. సో అవుట్ ఆఫ్ దీస్ టూ ఏదైనా మనం పిలుచుకోవచ్చు, ఓకేనా. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ గ్రాంటెడ్. మరి కాన్స్టిట్యూషనల్లీ గ్రాంటెడ్ అన్నారు కదా మేడం, ఇది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ నెంబర్ 1, వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ 1 ఆర్టికల్ నెంబర్ 1, ఓకేనా. నోట్ డౌన్ దిస్ పాయింట్. పార్ట్ 1 డీల్స్ విత్, పార్ట్ 1 దేని గురించి చెప్తుంది, పార్ట్ 1 డీల్స్ విత్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. And its territories. Are you able to follow me? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్గ్రౌండ్ G20 సమ్మిట్స్ నుంచి స్టార్ట్ అయిందనమాట. సో మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు దత్తాత్రేయ హోస్బలే కమెంట్ చేయడంతో ఈ ఇష్యూ మళ్ళీ రైజ్ అయింది కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో వీళ్ళు చెప్పుకోవడం కాదు, మన సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఏంటి, మన కంట్రీ మొత్తం ఫాలో అయ్యేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారం హౌ మెనీ నేమ్స్ వర్ గ్రాంటెడ్ టు ఇండియా అఫీషియల్లీ అంటే మనకి ఓన్లీ టూ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఈ హెడ్లైన్స్ అనమాట. చూడండి ఇక్కడ, ఓకేనా. ఏంటిది మనకి కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా ఈ పాయింట్ ఉంటుంది. ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఉంటుంది. అర్థమైందా? ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఎక్కడ మెన్షన్ చేశారు? ఆర్టికల్ 1 ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకేనా. సో రిమెంబర్ దిస్ పాయింట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 2, 3 ఇవన్నీ మీకు తెలుసు. ఆర్టికల్ 2 అంటే మనకి ఏవైతే అక్విజిషన్ ఆఫ్ ఫారిన్ టెరిటరీస్ గురించి మనం ఆర్టికల్ 2లో చెప్పుకుంటాం. తర్వాత ఆర్టికల్ 3లో వచ్చేసి స్టేట్స్ రీఆర్గనైజేషన్ గురించి మనం ఆర్టికల్ 3లో చెప్పుకుంటాం అనమాట, ఓకేనా. సో అవి ఇక్కడ మనకు అప్రస్తుతం, ఇక్కడ మనం డీల్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఫోకస్ ఆన్ ఆర్టికల్ 1. Okay, moving to next concept. So Wrestling Federation of India, okay na, just focus on this. Recently Union government used a revoke the ban imposed on Wrestling Federation of India. So మనందరికీ ఐడియా ఉంది, ప్రీవియస్గా చూసుకుంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బ్రిజ్ భూషణ్ పేరు గుర్తుందా? బ్రిజ్ భూషణ్ ఓకే. బ్రిజ్ భూషణ్ ఎవరు? అప్పట్లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చైర్పర్సన్ అనమాట. సో ఏంటి ఇక్కడ అసలు ఎందుకు బ్యాన్ చేశారు అంటే మనకు తెలుసు అప్పట్లో ఫీమేల్ రెజ్లర్స్ ఎవరైతే ఉంటారో, రెజ్లర్స్ అంటే తెలుసు కదా మీకు. సో ఫీమేల్ రెజ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి సెక్షువల్ ఎలిగేషన్స్ ఎదుర్కొంటూ న్యూస్లోకి వచ్చిన పర్సన్ అనమాట బ్రిజ్ భూషణ్ ఎవరైతే ఉన్నారో. అప్పుడు చాలా వరకు స్ట్రైక్స్ జరిగాయి, చాలామంది రెజ్లర్స్ వాళ్ళ యొక్క మెడల్స్ కూడా వెనక్కి ఇచ్చేయడం జరిగింది, అవునా. ఈ వినేష్ పొగాట్ కావచ్చు, ఇట్లా చాలామంది స్ట్రైక్స్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా. సో అప్పటి నుంచి బ్యాన్లో ఉన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని రీసెంట్గా రాబోతున్న గేమ్స్ని అంచనాలో పెట్టుకొని, అంటే రాబోతున్న గేమ్స్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మీద ఉన్న బ్యాన్ని రీవోక్ చేస్తూ యూనియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. యూనియన్ గవర్నమెంట్ ఇన్ సెన్స్ హియర్ ఇట్ టాక్స్ అబౌట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. ఓకే, just note down this point. Recently Union Ministry of Sports and Youth Affairs revoked the ban imposed on the Wrestling Federation of India. Just focus on this point. So ఇంతవరకు చూస్తే సరిపోతుంది. And next one
So here rights of persons with disabilities, here we are talking about the rights of persons with disabilities. Persons with disabilities అంటే అందరికీ తెలుసు కదా, దివ్యాంగులు అని చెప్పేసి చెప్తాము. సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ గెట్స్ సుప్రీం కోర్ట్ నోటీస్ ఆన్ ప్లీ ఆస్కింగ్ బెటర్ ఫెసిలిటీస్ ఫర్ డిజబుల్డ్ పర్సన్స్. ఏంటి అసలు ఇష్యూ ఏంటి అంటే, ఇక్కడ డిజబుల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో, డిజబుల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్కి సంబంధించి స్పెషల్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ వెళ్ళింది. అర్థమైందా? ఏంటి, ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, సో ఈ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ రైట్స్కి సంబంధించి స్పెషల్ ప్రొటెక్షన్ కావాలి. సో ఈ డిజబుల్డ్ రైట్స్ అనేవి సరిగ్గా ఫాలో చేయట్లేదు, ఓకే, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సరిగ్గా ఫాలో చేయట్లేదు అని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ వెళ్ళింది. సో ఆన్ రెస్పాన్స్ టు దట్ పిటిషన్ Supreme Court insisted Union government, okay, on response to that petition, Supreme Court insisted Union government. So on response to that petition, Supreme Court insisted Union government to make the better facilities for persons with disabilities, okay na. So very very important, adi kuda prisoners ఎవరైతే ఉన్నారో, PWD prisoners ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రైట్స్ కి సంబంధించిన విషయం అన్నమాట ఇది, ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనగానే మనకు ఒక యాక్ట్ గుర్తు రావాలి, ఒక లెజిస్లేషన్ గుర్తు రావాలి. అదేంటి అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్, జస్ట్ నోట్ డౌన్ ద యాక్ట్, ఓకే. హియర్ ఐఎమ్ రైటింగ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, protection of rights, full participation, Act of 2019. Which year it was enacted? In 2019. Okay, very very important. Persons with disabilities, protection of rights, and equal participation also. Equal participation. Okay, note down the full act. Equal participation, protection of rights, full participation act of 2019, okay na. So very very important act. And this act comes under which ministry? Complete topic of persons with disabilities comes under Ministry of Social Justice and Empowerment. What ministry? Ministry of Social Justice, which ministry? And empowerment, okay. So Ministry of Social Justice and Empowerment, very very important, focus on this point. And ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో అందుకే నేను చెప్తున్నాను, మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ చూస్తే దానికి సంబంధించి మీకు జనరల్ స్టడీస్ కూడా కవర్ అయిపోతుంది. చాలా వరకు మీరు కరెంట్ ఇష్యూస్ మీద ఎక్కువ కొంచెం ఫోకస్ చేశారు అనుకోండి, ఓకే. స్టాటిక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ సెపరేట్గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్టికల్ చదువుకుని వెళ్ళిపోయారు అంటే, బ్యాక్గ్రౌండ్ చూసుకోకుండా వెళ్ళిపోయారు అంటే అసలు ఇది దేనికి లింక్ అవుతుందో మీకు తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఆల్సో ఫోకస్ అపాన్ ద జనరల్ స్టడీస్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు దట్ కరెంట్ ఇష్యూ, ఓకేనా. సో అక్కడే మీకు చాలా వరకు సిలబస్ కవర్ అయిపోతుంది, ఓకే. ఇక్కడ చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని మనం కాన్స్టిట్యూషన్లో చదువుకుంటాం కదా, పార్ట్ 4లో ఉంటుంది. పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది కదా, ఇందులోని ఆర్టికల్ నెంబర్ 41, ఓకే. ఆర్టికల్ నెంబర్ 41 డీల్స్ విత్ 3 kinds ఆఫ్ పాపులేషన్, ఓకే. ఆ 3 kinds ఆఫ్ పాపులేషన్ ఎవరు అంటే, ఒకళ్ళు అన్ఎంప్లాయిడ్ youth, okay, unemployed youth. And next one, geriatrics means old age persons, okay na, or old age, geriatrics or old age. And next kind of population, persons with disabilities, okay. సో ఏం చెప్తున్నారు ఇక్కడ ఆర్టికల్ 41లో అంటే, ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటేనే అవేంటి, దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ రూలింగ్ ఆన్ దట్ డే అని చెప్పేసి మనం చదువుకుంటూ ఉంటాం, అవునా. సో ఇవేంటి, గవర్నమెంట్ తీసుకోవాల్సిన వెల్ఫేర్ మెజర్స్, దేనికి సంబంధించి,
పీపుల్ యొక్క వెల్ఫేర్కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఏం చెయ్యాలి అని చెప్పినవే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. అర్థమైందా? కాబట్టి ఆర్టికల్ 41లో ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్కి సంబంధించి కావచ్చు, జెరియాట్రిక్ పాపులేషన్కి సంబంధించి కావచ్చు, పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి సంబంధించి కావచ్చు, దీస్ 3 kinds ఆఫ్ పాపులేషన్స్ వెల్ఫేర్ షుడ్ బి టేకెన్ బై ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. సో ఇందులో భాగంగానే భారత ప్రభుత్వం ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పరిధిలోకి ఒక లెజిస్లేషన్ని తీసుకురావడం జరిగింది. అదే ఈ లెజిస్లేషన్ 2019లో వచ్చిందనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేసుకోండి. సో ఇక్కడ మనం పర్సన్స్ విత్ డిజబిలిటీస్ గురించి చూస్తున్నాం కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఐ మీన్ ఒక కాన్సెప్ట్ చెప్తాను. అదేంటి అంటే నార్మల్లీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి కావచ్చు, లేదంటే ఈ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ జిరియాట్రిక్స్కి కావచ్చు, కొన్ని ఫిజికల్ ఎయిడ్స్ కావాలి కదా, లైక్ హియరింగ్ ఎయిడ్స్ అయినా, వాకింగ్ స్టిక్స్ అయినా, స్టాండ్స్ అయినా, ఓకే ఇట్లా వాకింగ్ స్టాండ్స్ అయినా, వీల్ చైర్స్ కానీ, ఇటువంటి ఫిజికల్ ఎయిడ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫిజికల్ ఎయిడ్స్ అన్నీ కూడా యూనియన్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ కింద శాంక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. అవునా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన ఇటువంటి స్కీమ్స్ కింద శాంక్షన్ చేస్తూ ఉంటుంది. మరి ఇండియన్ గవర్నమెంట్కి ఈ ఫిజికల్ ఎయిడ్స్ అన్నీ కూడా ఎవరు అందిస్తారు? ఓకే, విచ్ కంపెనీ గివ్స్ లేదా విచ్ కంపెనీ ప్రొవైడ్స్ దీస్ ఫిజికల్ ఎయిడ్స్ టు యూనియన్ గవర్నమెంట్. ఇన్ టర్న్ యూనియన్ గవర్నమెంట్ విల్ డిస్ట్రిబ్యూట్ దెమ్ టు ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఆర్ ఓల్డ్ ఏజ్ పాపులేషన్. అంటే అక్కడ ఒక కంపెనీ పేరు మీకు గుర్తు రావాలి. ఆ కంపెనీ ఏంటి అంటే ఎలిమ్కో అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎలిమ్కో. సో ఈ కంపెనీయే ఈ ఫిజికల్ ఎయిడ్స్ అన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవి యూనియన్ గవర్నమెంట్కి అందజేస్తే యూనియన్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ద్వారా ఈ పర్సన్స్కి అందజేస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ పాయింట్స్ అన్ని ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్, China deploys robotic dogs, autonomous vehicles for public security in Beijing. సో రీసెంట్గా ఇక్కడ మనల్ని అడిగేది ఎలా ఉంటుంది, ఇక్కడ మనం చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ కొన్ని సూపర్లేటివ్స్ స్పెషల్ ఇష్యూస్ వస్తాయి కదా, ఫస్ట్వి ఓకేనా, ఇప్పుడు వరకు జరగనివి, ఇలాంటివన్నీ టు ద పాయింట్ ఉంటాయి అనమాట. అంటే అక్కడ అది కాన్సెప్ట్ తెలిస్తే చాలు, అక్కడ మనకు 1 మార్క్ వచ్చేస్తుంది. ఓకేనా, సో చూద్దాం. ఇక్కడ రీసెంట్గా చైనా వాళ్ళు పబ్లిక్ సెక్యూరిటీ దృష్ట్యా రోబోటిక్ డాగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, సో డైరెక్ట్గా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. రీసెంట్లీ విచ్ కంట్రీ డిప్లాయ్స్ రోబోటిక్ డాగ్స్ ఫర్ ద కన్సర్న్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అని అడిగితే చైనా. ఓకే, ఆల్సో మీకు నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను కదా, చైనా మనకి ఇప్పుడు కొన్ని విషయాల్లో న్యూస్లో ఉంది. సో ఏదన్నా చూస్తే దానికి సంబంధించినవన్నీ గుర్తు చేసుకోండి. చైనాలో మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఏం చూసాము, ఒక సర్చ్ ఇంజిన్కి సంబంధించి కూడా చదువుకున్నాం, మనూస్ ఏఐ అని చెప్పేసి, మనూస్ ఏఐ టెక్నాలజీ. సో ఈ మనూస్ ఏఐ టెక్నాలజీ ఎవరు తయారు చేశారు? చైనాకి సంబంధించిన ఒక స్టార్టప్ కంపెనీ. ఆ స్టార్టప్ కంపెనీ పేరేంటి? మొనీకా. సో ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఇట్. ఓకేనా, మనూస్ ఏఐ వచ్చేసి మొనీకా అనే ఒక స్టార్టప్ కంపెనీ, చైనాకి సంబంధించిన కంపెనీ తయారు చేసింది. అండ్ చైనాకి సంబంధించి మనకు ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కూడా టిబెట్లో న్యూస్లోకి వచ్చింది. అదేంటి అని నేను మీకు ఈ క్లాస్లో చెప్తాను, మీరు ఆల్రెడీ చూసుకుని ఉంటారు, బట్ మనం డిస్కస్ చేసుకుందాం, నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుంది అది. అండ్ ఇంకా చైనాకి సంబంధించిన ఓన్ స్పేస్ స్టేషన్ పేరేంటి? తియాన్గాంగ్. ఓకే, తియాన్గాంగ్ హే అంటారు. ఇదేంటి? చైనాకి సంబంధించిన ఓన్ స్పేస్ స్టేషన్ అనమాట. ఇట్లా మనకి చైనా ఎక్కడెక్కడ న్యూస్లో ఉందో ఒకసారి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ సిప్రి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టుడే. సో ఈ రోజు ఉన్న కాన్సెప్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్. వీ కెన్ ఎక్స్పెక్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఓకేనా, ప్రతి ఎగ్జామ్లోనూ అడుగుతున్నారు, మీకు తెలుసు. ఇదేంటి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సిప్రి ఫుల్ ఫామ్ ఏంటండి? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి. ఇది స్టాక్హోమ్ అంటే స్వీడన్ అంటాం కదా, స్వీడన్ హెడ్ క్వార్టర్స్ కింద, లేదా స్వీడన్లోని స్టాక్హోమ్ హెడ్ క్వార్టర్స్ కింద ఉంటుంది. సో దీని వర్క్ ఏంటి అంటే
ఓకేనా. దీని వర్క్ ఏంటి అంటే డిఫెన్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించిన ర్యాంకింగ్స్ డేటా అనేది రిలీజ్ చేస్తుంటుంది అనమాట. డిఫెన్స్ అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాము. మనకి ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ సిప్రీ రిపోర్ట్ ప్రకారం మనల్ని కొన్ని పాయింట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అదేంటి అంటే ఇప్పుడు వరకు అంటే ఇది యాజ్ ఆఫ్ 2025 ప్రకారం మనం చూసుకుంటున్నాం కదా. సో రీసెంట్ సిప్రీ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ద టాప్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఓకేనా. సో ద బిగ్గెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ అంటే దిగుమతి చేసుకోవడం అనమాట. ఓకేనా. ద బిగ్గెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఇన్ వరల్డ్ అంటే ఏ కంట్రీ పేరు గుర్తు రావాలంటే మీకు యుక్రెయిన్. సో యూ కెన్ ఈజీలీ గెస్ యుక్రెయిన్ ఎందుకు టాప్ ఇంపోర్టర్గా ఉంది. మనకు తెలుసు 2022 ఫిబ్రవరి 24 నుంచి రష్యా యుక్రెయిన్ క్రైసిస్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వార్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతుంది అవునా. సో రీసెంట్గానే అమెరికాకి సంబంధించిన ట్రంప్కి అలాగే యుక్రెయిన్కి సంబంధించిన జెలెన్స్కీకి సంబంధించి ఒక ఆర్గ్యుమెంట్కి సంబంధించిన వీడియో కూడా మనకి వైరల్ అయింది. చాలా వరకు చూసారా మీరు. ఓకేనా. సో ఇవన్నీ కూడా లింకప్ చేసుకోండి. కాబట్టి యుక్రెయిన్ అనేది మనకి వరల్డ్ వైడ్గా చూసుకుంటే ద టాప్ ఆర్మ్స్ ఇంపోర్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, మరి ఇంపోర్టర్ చూసుకున్నాము, మరి టాప్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్ ఏది. ఓకేనా. టాప్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్ ఏది అంటే మనకి ప్రీవియస్గా చూస్తే రష్యా ఉండేది. బట్ ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్ ప్రకారం టాప్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్ వచ్చేసి USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ పొజిషన్ హోల్డ్ ఆన్ చేసింది. సెకండ్ పొజిషన్ వచ్చేసి ఫ్రాన్స్ ఉందన్నమాట. ఓకే. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంపోర్ట్స్కి సంబంధించి ఇండియా ఏ స్థానంలో ఉంది. డిఫెన్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి రిలేటెడ్ టు డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఇండియా హోల్డ్స్ సెకండ్ ర్యాంక్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ర్యాంక్ టు ఇండియా సెకండ్ ర్యాంక్ టు ఇండియా ఇన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంపోర్ట్స్లో ఫస్ట్ ఎవరున్నారు యుక్రెయిన్. సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఇండియాకి ఉంది ఇంపోర్ట్స్కి సంబంధించి. ఇంపోర్ట్స్ ఫోకస్ చేయండి. ఇంపోర్ట్స్ అంటున్నానా ఎక్స్పోర్ట్స్ అంటున్నానా. తర్వాత ఎక్స్పోర్ట్స్లో టాప్లో ఉన్న కంట్రీ USA, సెకండ్ ఉన్న కంట్రీ ఫ్రాన్స్. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక టూ పాయింట్స్ చెప్తాను చూడండి. యుక్రెయిన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అన్నాం. ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇంపోర్ట్స్ అవునా. అయితే యుక్రెయిన్ ఏ కంట్రీ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. అర్థమైందా. యుక్రెయిన్ ఇంపోర్ట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే యుక్రెయిన్ ఎక్కువగా ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటుంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా. యుక్రెయిన్ ఈజ్ ఇంపోర్టింగ్ మెయిన్లీ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే. అండ్ ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది ఇంపోర్ట్స్లో. డిఫెన్స్కి సంబంధించిన ఇంపోర్ట్స్లో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే ఇండియా ఎక్కువగా ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే ఓకేనా. ఇండియా ఎక్కువగా ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే రష్యా. ఓకే. ఈ పాయింట్స్ చూడండి. ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది సిప్రీ రిపోర్ట్ అనేది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఒక 6 to 7 పాయింట్స్ చెప్పాను. ఆ పాయింట్స్ మీద మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఇక్కడ నుంచి క్వశ్చన్ మిస్ అవ్వకుండా వస్తుంది. ఓకే. అండ్ మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఇంకా ఇది తీసేయండి, బయటికి రండి. ఇందులోంచి మీకు ఒక పాయింట్ చెప్తాను. ప్రీవియస్గా అరౌండ్ జనవరి మంత్ అట్లా చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అదేంటి అంటే రాబోతున్న ఇయర్స్లో ఇప్పుడు ప్రెజెంట్ మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 21,000 crores ఉన్నాయి. 21,000 crores. సో నియర్లీ అనమాట 21,000 crores వరకు మన డిఫెన్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. ఓకేనా. సో వేరే కంట్రీస్కి మన వెపన్స్ని సప్లై చేస్తున్నాం అనమాట. వెపన్స్, మిజైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం. వాటి యొక్క మానిటరీ వాల్యూ ప్రెజెంట్ 21,000 crores ఉంది. అయితే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఈ 21,000 crores ని
రాబోతున్న 2 to 3 years లోపు 50,000 crores ఆఫ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఎంత పెట్టుకున్నారు? 50,000 crores రీచ్ అవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారనమాట. ఓకేనా, ఈ పాయింట్స్ ఫోకస్ చేయండి. అండ్ మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి వస్తే మనం ఆల్రెడీ చాలా వరకు డిస్కస్ చేసుకున్నాం కదా. ఇండియా నుంచి మనం చేసే ఎక్స్పోర్ట్స్లో చాలా ఉన్నాయి. వాటిలో మేజర్గా రీసెంట్గా బ్రాహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మోస్ మిసైల్స్ అంటే ఫాలో అవుతున్నారా? బ్రాహ్మోస్ మిసైల్స్ అంటే ఇండియా అలాంగ్ విత్ రష్యా వి డెవలప్డ్ ద బ్రాహ్మోస్ మిసైల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్సో ఫిలిప్పైన్స్ అండ్ వియత్నాం మేడ్ అన్ అగ్రిమెంట్ టు ఇంపోర్ట్ బ్రాహ్మోస్ మిసైల్స్ ఫ్రమ్ ఇండియా. అవునా, ఆల్రెడీ బ్రాహ్మోస్ మిసైల్స్ని మనం ఫిలిప్పైన్స్ వాళ్ళకి పంపించాం, మళ్ళీ వియత్నాం వాళ్ళు కూడా అడిగారు. ఓకేనా, ఇట్లా మన కంట్రీకి సంబంధించిన డిఫరెంట్ డిఫెన్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అనేవి మనం పెంచుకుంటూ ఉన్నామన్నమాట. ఓకేనా, సో ఈ పాయింట్ కూడా ఫోకస్ చేయండి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రాబోతున్న రోజుల్లో డిఫెన్స్ ఇంపోర్ట్స్లోనే కాదు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో కూడా మనం టాప్లో ఉంటామన్నమాట. అర్థమైందా? సో ఎప్పుడైనా ఒక కంట్రీ బాగా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది అంటే ఆ కంట్రీకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ చూడాలండి. ఎక్స్పోర్ట్స్, వీ షుడ్ ఫోకస్ అపాన్ ద ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేస్తుంది అంటే ఆ కంట్రీ చాలా ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉంది అన్నట్టు లెక్క. మిగతా అన్ని సెక్టర్స్లోనూ మనం ఎక్స్పోర్ట్స్ చాలా బాగా చేస్తున్నాం, బట్ డిఫెన్స్కి సంబంధించి ఇప్పుడిప్పుడు పెంచుకుంటున్నాం అనమాట. అర్థమవుతుందా? సో ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇక్కడ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ న్యూస్లోకి వచ్చింది. సో ఇదేంటో చూద్దాం. అసలు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది కర్ణాటకలో ఉంటుంది. ఈ శరావతి అనేది రివర్ నేమ్ కర్ణాటక. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, శరావతి రివర్ డ్రైన్స్ ఇంటూ విచ్ సీ అంటారు. ఓకేనా, ఇట్ విల్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, బే ఆఫ్ బెంగాల్ కాదు, అరేబియన్ సీలోకి డ్రైన్ అవుతుంది శరావతి రివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా, కర్ణాటకకు సంబంధించిన ప్రాజెక్ట్ అరేబియన్ సీలోకి డ్రైన్ అయ్యే రివర్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే, రీసెంట్గా కర్ణాటక హైకోర్టు ఈ ప్రాజెక్ట్ మీద స్టే ఆర్డర్ విధించింది. ఓకేనా, స్టే ఆర్డర్ విధించింది. ఎందుకు విధించింది అంటే, కాజింగ్ అండ్ కన్సర్న్స్. ఎటువంటి కన్సర్న్స్ కోసం? కరప్షన్ అండ్ ఎకలాజికల్ కన్సర్న్స్ మీదకు ఈ ప్రాజెక్ట్ మీద స్టే ఆర్డర్ విధించింది అనమాట కర్ణాటక హైకోర్టు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కరప్షన్ ఎలిగేషన్స్ ఏంటో చూద్దాము. టెండర్స్ ఉంటాయి కదా, టెండర్స్ని అట్రాక్ట్ చేస్తారు చూడండి. ఆ టెండర్స్కి సంబంధించి ఒక కంపెనీకి సంబంధించి ఎక్కువ ఫేవరబుల్గా ఉన్నారు అని చెప్పేసి కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చాయి. ఆ కంపెనీ వచ్చేసి మేఘా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, మేఘా కన్స్ట్రక్షన్స్ అనమాట. ఓకేనా, మేఘా కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, లేదా మేఘా. ఓకేనా, సో ఈ కంపెనీకి సంబంధించి కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ విషయంలో అని ఇదొక కన్సర్న్. ఇంకొకటి మేజర్ కన్సర్న్ వచ్చి ఎకలాజికల్ కన్సర్న్స్. ఇక్కడ ఎకలాజికల్ కన్సర్న్స్ మనకి చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒకటి వచ్చేసి వెస్ట్రన్ ఘాట్స్. ఓకే, వెస్ట్రన్ ఘాట్స్. సో వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించి కన్జర్వేషన్ మెజర్స్ పోతాయి. ఓకేనా, వెస్ట్రన్ ఘాట్స్లో కొంత ఏరియా డిస్ప్లేస్ అయిపోతుంది, వెస్ట్రన్ ఘాట్స్లో డిఫారెస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్పేసి ఒక మేజర్ ఎకలాజికల్ కన్సర్న్ అనేది ఉంది. మీకు వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఏంటో తెలుసు కదా, మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం, డోంట్ వరీ. తర్వాత ఈ వెస్ట్రన్ ఘాట్స్లోని ఈ ఏరియాలో, ఈ శరావతి ప్రాజెక్ట్ ఉన్న ఏరియాలో లైన్ టైల్డ్ మెకాక్స్ ఉంటాయి. సో ఏ యానిమల్ అని అడగొచ్చు, లైన్ టైల్డ్ మెకాక్స్. ఓకేనా, సో ఈ లైన్ టైల్డ్ మెకాక్స్కి సంబంధించి వీటి పాపులేషన్ కూడా తగ్గిపోతుంది. దేర్ బై బయోడైవర్సిటీ విల్ బి డిక్రీజ్డ్. బయోడైవర్సిటీ విల్ బి డిస్టర్బ్డ్. ఓకేనా, లైన్ టైల్డ్ మెకాక్స్ పాపులేషన్ తగ్గిపోవడంతో బయోడైవర్సిటీ విల్ ఆల్సో బీ డిస్టర్బ్డ్. అవునా, సో గుర్తుపెట్టుకోండి, ఇదొక కన్సర్న్ అనమాట. ఆ యానిమల్ పేరు వచ్చేసి లైన్ టైల్డ్ మెకాక్స్. వెస్ట్రన్ ఘాట్స్ కన్జర్వేషన్ ఇంకొక ఎకలాజికల్ కన్సర్న్. ఇంకొక కన్సర్న్ ఉంది ఎకలాజికల్ బేస్ చేసుకుని. ఇంకొక కన్సర్న్ ఏంటి అంటే, దట్స్ ఇట్. ఇవి మనకి శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి సంబంధించిన మేజర్ కరప్షన్ అండ్ ఎకలాజికల్ కన్సర్న్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ప్రాజెక్ట్ పేరు చూడండి, కర్ణాటక బేస్
చేసుకుని ఉన్న ప్రాజెక్ట్. ఈ రివర్ వచ్చేసి అరేబియన్ సీలో డ్రైన్ అవుతుంది. అయితే అసలు దీని మీద హైకోర్టు ఎందుకు స్టే ఆర్డర్ విధించింది అంటే ఇక్కడున్న కరప్షన్ అండ్ ఎకలాజికల్ కన్సర్న్స్ మీద స్టే ఆర్డర్ అనేది విధించింది అనమాట. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్. ఒకటి వెస్ట్రన్ ఘాట్స్ కన్జర్వేషన్ మెజర్స్ తగ్గుతాయి, అలాగే లైన్ టైల్డ్ మెకాక్స్ పాపులేషన్ తగ్గడం వల్ల బయోడైవర్సిటీ కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఓకేనా. అందుకని దీని మీద ఎంక్వైరీ కోసం ప్రస్తుతానికి స్టే ఆర్డర్ విధించారు. ఓకే. సో మనకి ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ అనగానే తెలుసా మీకు? వెస్ట్రన్ ఘాట్స్ తెలుసు కదా. వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇండియాలో ఇది ఉంటుంది కదా, లైక్ సదరన్ పోర్షన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, ఇట్లా సదరన్ పోర్షన్ ఆఫ్ ఇండియా తీసుకుంటే ఇక్కడ మనకి ఇది పెనిన్సులా అని చెప్పేసి పిలుస్తామా. జస్ట్ ఓవరాల్ సుపీరియర్గా చూడండి, ఒక్కొక్క పాయింట్ మనకి ఏ వర్డ్ వచ్చినా దానికి మనకి మీనింగ్ తెలియాలి. వెస్ట్రన్ ఘాట్స్ వచ్చింది, తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. ఒకసారి తెలుసుకోండి. మనకి పెనిన్సులార్ ఇండియా ఉంటుంది. మనం ఇండియన్ జాగ్రఫీ చదువుకుంటాం కదా, అందులో పెనిన్సులార్ ఇండియా చూస్తాము. ఇక్కడ సదరన్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది. ఇందులో మనకి డెక్కన్ ప్లాట్యూ ఉంటుంది కదా, డెక్కన్ ప్లాట్యూ. సో ఈ డెక్కన్ ప్లాట్యూకి సంబంధించి మనం 2 పార్ట్స్ కింద చూస్తామా. డెక్కన్ ప్లాట్యూ ఎలా చదువుకుంటాం? డెక్కన్ ప్లాట్యూని 2 పార్ట్స్ కింద చదువుకుంటాం. 2 పార్ట్స్ ఏంటవి? ఒకటి వెస్ట్రన్ ఘాట్స్, ఇంకొకటి ఈస్టర్న్ ఘాట్స్. సో డెక్కన్ ప్లాట్యూ స్టడీడ్ అండర్ 2 హెడ్డింగ్స్, వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. సో ఈ సైడ్ ఉండేది వెస్ట్రన్ ఘాట్స్, ఈ సైడ్ ఉండేది ఈస్టర్న్ ఘాట్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఇండియా మొత్తం మీద, ఓకేనా, ఇండియా మొత్తం మీద మనకి రీసెంట్గా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది కదా. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 చదివారా? నేను దాని మీద ఒక స్పెషల్ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను యాప్లో, డోంట్ వరీ. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. సో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం కూడా కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి ఇండియాలో. ఆ స్పెషల్ ప్లేసెస్లోనే బయోడైవర్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే గ్రీనరీ, వెజిటేషన్ ఎక్కువగా ఉన్న చోట్లనే బయోడైవర్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్లేసెస్లో ఇండియాలోని వెస్ట్రన్ ఘాట్స్ ఉంటుంది, వెస్ట్రన్ ఘాట్స్. ఇంకొకటి వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి, ఆ పైన ఉంటాయి. ఓకేనా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏంటివి? హయ్యర్ బయోడైవర్సిటీ ఏరియాస్. ఓకేనా, హయ్యర్ బయోడైవర్సిటీ ఏరియాస్ అని చెప్పేసి చెప్తాం. సో ఇంత బయోడైవర్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇవి మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కింద కూడా చూస్తామన్నమాట. అంటే ఎక్కువగా అక్కడ అంతరించిపోతూ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఇట్లా వెస్ట్రన్ ఘాట్స్ అనేది హయ్యర్ బయోడైవర్సిటీ ఏరియా అయినప్పటికీ కూడా అక్కడ మనం ఎంతో కొంత మెజర్స్ తీసుకుని కన్జర్వ్ చేయకపోతే ఫ్యూచర్లో ఇక్కడున్న బయోడైవర్సిటీ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చాలా వరకు ఆర్టికల్స్ చూస్తాం మనం. సో గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ ద మేజర్ కన్సర్న్ రిగార్డింగ్ శరావతి రివర్ ప్రాజెక్ట్. ఓకేనా, ఈ ప్రాజెక్ట్ గురించి ఫోకస్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకొక ప్రాజెక్ట్ గురించి చెప్పాలి. ఇక్కడ మీకు ఒక ప్రాజెక్ట్ విన్నారా? చైనాకి సంబంధించి చెప్తానన్నాను, గుర్తుందా? చైనా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో చైనా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏంటిది? సో ఇదేంటి అంటే టిబెట్లో వీళ్ళు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. చైనా ప్రపోజ్డ్ ఇన్ టిబెట్లో ప్రపోజ్ చేస్తే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇది టిబెట్లో ఫ్లో అవుతున్న అపాన్ ద బ్రహ్మపుత్ర రివర్ విచ్ ప్లాన్స్ టు కన్స్ట్రక్ట్ అపాన్ ద బ్రహ్మపుత్ర రివర్ ఫ్లోస్ త్రూ టిబెట్. ఓకేనా, బ్రహ్మపుత్ర రివర్ ఫ్లోయింగ్ త్రూ ద టిబెట్, దాని మీద కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇక్కడ మేజర్ కన్సర్న్స్ 2 ఉన్నాయి. ఒకటి, సో ఫస్ట్ కన్సర్న్ వచ్చేసి ఈ బ్రహ్మపుత్ర రివర్ మీద వీళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మేజర్గా చూసుకుంటే చైనా ఇప్పుడు మనకి ఇండియాలోనే వరల్డ్లోని ద లార్జెస్ట్ ప్రాజెక్ట్ అంటే 3 Gorges డ్యామ్ గురించి చెప్తాం. ద లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్ అంటే 3 Gorges డ్యామ్. చూడండి, ఇష్యూ చాలా ఇంపార్టెంట్.
సో 3 గార్జెస్ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే చైనాలో ఉంది. ఒకసారి మీరు ఇమేజెస్ చూడండి గూగుల్ చేసి, ఎంత భయంకరంగా ఉంటాయో. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వాటర్ మాస్ అంత ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ వాటర్ మాస్ ఒక చోట కాన్సన్ట్రేట్ అయి ఉందన్నమాట. సో మనకి కొన్ని నాసా వాళ్ళు ఇచ్చిన శాటిలైట్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 3 గార్జెస్ డ్యామ్ దగ్గర అంత వాటర్ మాస్ ఒకే చోట ఉండడం వల్ల ఏం జరిగింది అంటే ఎర్త్ రొటేషన్ తగ్గిపోయిందంట. ఎర్త్ రొటేషన్ కొంతమేరకు 0.6 సెకండ్ సంథింగ్ అంత తగ్గిపోయింది అని చెప్పేసి, అంటే అంత స్లో అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఏ డ్యామ్ వల్ల? 3 గార్జెస్ డ్యామ్ వల్ల. ఇవన్నీ రీసెంట్ ఇష్యూసే, అర్థమవుతుందా? నేర్చుకోండి. 3 గార్జెస్ డ్యామ్ వల్ల ఎర్త్ రొటేషన్ 0.6 సెకండ్స్ వరకు స్లో డౌన్ అయిపోయింది అని చెప్పేసి రీసెంట్గా నాసా రిపోర్ట్స్ కూడా చెప్పినాయి. ఓకేనా? మరైతే ఇక్కడ మనం దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇప్పుడు చైనా వాళ్ళు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఈ ప్రాజెక్ట్ అనేది 3 గార్జెస్ డ్యామ్తో పోల్చుకుంటే 3 టైమ్స్ పెద్దగా ఉంటుందంట. అర్థమైందా? ఈ ప్రాజెక్ట్ 3 గార్జెస్ డ్యామ్తో కంపేర్ చేస్తే విచ్ విల్ బి 3 టైమ్స్ మోర్ కెపాసిటీ దాన్ 3 గార్జెస్ డ్యామ్. మరి చూడండి, ఈ డ్యామ్ వల్లనే అంత మనకి ఎఫెక్ట్ అయింది అంటే మరి దీనికంటే 3 టైమ్స్ కెపాసిటీ ఎక్కువ ఉన్న డ్యామ్ వల్ల ఇంకెంత నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఒక కన్సర్న్ అన్నారు. అవునా? తర్వాత ఇంకొకటి వచ్చేసి ఈ డ్యామ్ అనేది ఏదైతే ఉందో వీళ్ళు ప్రపోజ్ చేసిన డ్యామ్ కరెక్ట్గా ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రపోజ్ చేశారు డ్యామ్. ఓకే, బ్రహ్మపుత్ర రివర్ ఇట్లా యూటర్న్ తీసుకుంటుంది కదా, మీరు రివర్ సిస్టమ్ చదువుతారు జాగ్రఫీలో. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. బ్రహ్మపుత్ర రివర్ ఇట్లా యూటర్న్ తీసుకుంటుందా అరుణాచల్ ప్రదేశ్లోకి. అవునా? సో కరెక్ట్గా ఈ అరుణాచల్ ప్రదేశ్కి ఇది ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ టిబెట్ ప్రాంతంలో ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. మరి ఇంత వాటర్ మాస్ ఒకే చోట కాన్సన్ట్రేట్ అయి ఉంది అంటే ఫ్యూచర్లో వాటర్ వార్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. అవునా? అంటే ఇఫ్ ఇన్ కేస్ చైనా మన మీదకి ఏదైనా వార్ మీదకి రావాలి, వార్ చేయాలి అనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ వాటర్ వదిలేసింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఈ లో లయింగ్ స్టేట్స్ ఏముంటాయి ఇక్కడ? లో లయింగ్ స్టేట్స్ అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంటుందా, అరుణాచల్ ప్రదేశ్, అండ్ కింద వచ్చేసి అస్సాం ఉంటుందా, అస్సాం ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి బంగ్లాదేశ్ ఉంటుంది, బంగ్లాదేశ్ కంట్రీ. సో ఇట్లా ఈ లో లయింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం వాష్అవుట్ అయిపోతాయి. అర్థమైందా? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? సో ఇవి మనకి మేజర్ కన్సర్న్స్ అనమాట ఈ డ్యామ్కి సంబంధించి. అయితే చైనా వాళ్ళు దీన్ని ఖండించారు, అంటే అలా ఏముండదు. సో ఇక్కడ మీరు చెప్పినంత 3 గార్జెస్ డ్యామ్ ఏదైతే ఉందో దాని అంత సివియర్ ఎఫెక్ట్ అయితే ఉండదు. సో మేము అన్ని ఆలోచించుకునే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అని చెప్పేసి చైనా వాళ్ళు కొట్టిపడేశారు. ఓకేనా? అలా మనకి టిబెట్కి సంబంధించి బ్రహ్మపుత్ర రివర్ మీద ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ కూడా న్యూస్లోకి వచ్చిందనమాట. ఓకే, శరావతి రివర్ ప్రాజెక్ట్ అనేది కర్ణాటకకి సంబంధించింది. ఇట్లా మనకి న్యూస్లో ఉన్న పవర్ ప్రాజెక్ట్స్ కూడా చూసుకోండి, దానికి సంబంధించి అనాలిసిస్ చేయండి. అసలు ఏ డ్యామ్ ఏంటి, అసలు ఎందుకు ఆపుతున్నారు. ఓకేనా? యూ షుడ్ అనలైజ్ అనమాట. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్లాన్స్ ట్రీ ఇన్ మారిషియస్. సో మనకి మారిషియస్ విజిట్ చేశారు నరేంద్ర మోడీ గారు. దీనికి సంబంధించి మనం నంబర్ ఆఫ్ ఇష్యూస్ చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ మారిషియస్ హైయెస్ట్ ఆనర్ నరేంద్ర మోడీ గారిని వరించిందని చెప్పేసి చూసుకున్నాము. అవునా? తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే అక్కడనే మనకి ఇండియాలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది కదా, ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఏక్ పేడ్ మాకే నామ్ అని చెప్పేసి ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది ఇండియాలో, మీరు వినే ఉంటారు. అవునా? సో ఈ ఇనిషియేటివ్ కింద, ఈ ఏక్ పేడ్ మాకే నామ్ ఇనిషియేటివ్ కింద రీసెంట్గా నరేంద్ర మోడీ గారు మారిషియస్లో కూడా ఒక ఒక మొక్కని నాటారనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏక్ పేడ్ మాకే నామ్ అసలు ఏంటి? ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఎందుకు చేయాలి? ఓకేనా? ఈ పాయింట్ ఫోకస్ చేయండి. ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఎందుకు చేయాలి? ఎందుకంటే ట్రీస్ యొక్క పాపులేషన్ పెంచాలి, అంటే ఈ యొక్క ఫారెస్ట్ ట్రీ కవర్ అనేది పెంపొందించాలి, దాని ద్వారా గ్రీనరీని పెంపొందించాలి. ఇలా అని ఎవరైనా చెప్పారా అంటే అదొక ఇకలాజికల్ కన్సర్న్, అందరికీ తెలుసు. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మనకు ఒక ఆర్టికల్ ఉంది, అదేంటి అంటే ఆర్టికల్ నెంబర్ 48A. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, 48A అని. 48 కాదు, 48A. ఓకేనా? రెండిటికి డిఫరెన్స్ ఉంది. 48 అంటే అగ్రికల్చర్. సో క్లారిటీ మెయింటైన్ చేయండి. సైంటిఫిక్ మేనర్లో అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి అనేది ఆర్టికల్ 48. ఆర్టికల్ 48A వచ్చేసి ఫారెస్ట్ కవర్ పెంచాలి, ఫారెస్ట్ కవర్ టు బి
ఇంక్రీజ్డ్ ఓకేనా. సో ఇందులో భాగంగానే గవర్నమెంట్ కండక్ట్ చేసే, అది యూనియన్ గవర్నమెంట్స్ కావచ్చు, డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, వీళ్ళు కండక్ట్ చేసే ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం చదువుకోవాలి ఓకేనా. సో ఇక్కడ ఏక్ పేడ్ మాకే నామ్ ఇనిషియేటివ్. సో రీసెంట్లీ నరేంద్ర మోడీ ప్లాన్స్ అ ట్రీ ఇన్ మారిషియస్ అండర్ ఏక్ పేడ్ మాకే నామ్ ఇనిషియేటివ్ ఓకేనా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక పాయింట్, ప్రీవియస్గా ఏ స్టేట్ గవర్నమెంట్స్లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకసారి నోట్ చేద్దాం. మనకి మధ్యప్రదేశ్లో అంకుర్ అని చెప్పి ప్రోగ్రామ్ ఉంది. అంకుర్ ఏంటి అంటే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతారు, మధ్యప్రదేశ్. తర్వాత ఈ హర్యానా ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన, పెన్షన్ యోజన ఆఫ్ హర్యానా ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంకా రాజస్థాన్లో ఘర్ ఔషధి యోజన, ఘర్ ఔషధి యోజన ఆఫ్ రాజస్థాన్ ఓకేనా. ఇవేంటి ఇక్కడ చూడండి, ఇది ప్లాంటేషన్ ప్రోగ్రామ్. ఏంటి తెలంగాణలో హరితహారం ఐడియా ఉందా, హరితహారం ఆఫ్ తెలంగాణ, హరితహారం. సో లింకప్ చేయండి, ఒకటి ఏదన్నా కాన్సెప్ట్ వచ్చింది అంటే అసలు ఎందుకు ఉంది అని చెప్పి క్వశ్చన్ చేసుకోవాలి మనం ఓకేనా. సో చూడండి, హరితహారం తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది, ఆర్టికల్ 48A ఇంప్లిమెంట్ చేయడానికి ఓకేనా. ఒకసారి చూడండి, ఇవి ఈ హర్యానాలో ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన అంటే ఏ ట్రీస్కి అయితే 100 years దాటుతాయో ఆ ట్రీస్కి సంబంధించి పెన్షన్ ఇచ్చే ఇనిషియేటివ్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే హర్యానా ఓకేనా. నెక్స్ట్ వన్ రాజస్థాన్, ఘర్ ఔషధి యోజన అంటే ఏంటంటే మెడిసినల్ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట ఓకే. మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం, ప్రతి ఇంట్లో కూడా మెడిసినల్ ప్లాంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఇది ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్కి సంబంధించి. నెక్స్ట్ అస్సాం సెట్ టు లాంచ్ పయోనీరింగ్ శాటిలైట్ ప్రాజెక్ట్ అస్సాం సెట్. ఇక్కడ ఏంటి అంటే ఇదొక స్పెషల్ ఇష్యూ అనమాట. సో టిల్ నౌ నో స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అ స్పెసిఫిక్ శాటిలైట్ ఫర్ ఇట్స్ పర్పస్. అర్థమైందా. సో ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఒక స్టేట్ గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఆ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి శాటిలైట్ని లాంచ్ చేస్తుంది. అది ఏ స్టేట్ గవర్నమెంట్ అంటే అస్సాం ఓకేనా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి కంపల్సరీ వస్తాయి. సో ఇప్పటి వరకు జరగలేదు కదా, అవునా, ఇప్పుడే జరుగుతుంది. ఏంటది, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా టు లాంచ్ శాటిలైట్ ప్రాజెక్ట్ ఫర్ ఇట్స్ ఓన్ అంటే అస్సాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆ శాటిలైట్ పేరు ఏంటి అంటే అస్సాం శాట్ ఓకేనా. అస్సాం శాట్ అనే ఒక శాటిలైట్ ఓకే. అయితే ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ ఎవరితో కొలాబరేట్ అయ్యి ఇలా చేస్తుంది అంటే మనకి ఇస్రో తెలుసు కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో కొలాబరేట్ అయ్యి, అది కూడా ఇస్రోకి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఇస్రో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేపడుతుంది. అలాగే ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్పేస్ ఇనిషియేటివ్, ఇన్స్పేస్ ఏంటి ఇన్స్పేస్ ఐడియా ఉందా, విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2020 బై డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అర్థమైందా, ఎందుకు తీసుకొచ్చారు అంటే టు ఎంకరేజ్ ద ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ స్పేస్ ప్రాజెక్ట్స్ ఓకేనా. ఇన్ స్పేస్ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకొచ్చారు, టు ఎంకరేజ్ ద ప్రైవేట్ పార్టిసిపేషన్, ఓకే అర్థం చేసుకోండి, టు ఎంకరేజ్ ద ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ద స్పేస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. ఇన్ స్పేస్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ 2020 ఓకే. సో ఇన్ స్పేస్ యొక్క ఫుల్ ఫామ్ అడగొచ్చు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇన్ స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్
సెంటర్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికన్నా స్పీడ్ అనిపిస్తే స్లో చేసుకుని వినండి, స్లో అనిపిస్తే కొంచెం స్పీడప్ చేసుకోండి, అడ్జస్ట్మెంట్స్ తెలుసు కదా మీకు, ఓకేనా. సో ఏంటది ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. దేనికోసం తీసుకొచ్చారు? టు ఎంకరేజ్ ద ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ ద స్పేస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంచ్డ్ ఇన్స్పేస్ ఇన్ 2020. ఓకేనా. ఇక్కడ అస్సాం శాట్ని లాంచ్ చేయడానికి అస్సాం గవర్నమెంట్ ఇన్స్పేస్తో కూడా మెమరాండం చేసుకుందనమాట, ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, ఫోకస్ చేయండి. అయితే బ్యాక్గ్రౌండ్ అంతా అర్థమైంది మనకి. మరి ఎందుకు వై అస్సాం ఎందుకు ఇప్పుడు స్పెషల్గా ఓన్ స్పేస్ ప్రాజెక్ట్ తీసుకొచ్చుకుంది? ఇక్కడ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఒకటి అస్సాంకి సంబంధించి బార్డర్ సెక్యూరిటీకి సంబంధించి కంప్లీట్ నిఘా ఉంచుకోవడానికి, కంప్లీట్ సర్వేలెన్స్ ఉంచుకోవడానికి, ఓకేనా. ఒక పాయింట్ ఏంటి అంటే బార్డర్ సెక్యూరిటీ ఇష్యూస్, ఓకేనా. సో దే కెన్ ఆస్క్ యూ కొన్ని మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం అవుతాయి. సో నోట్ చేసుకోండి. బోర్డర్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి అస్సాము ఇటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. అండ్ ఇంకేమేమి ఇష్యూస్ ఉన్నాయి? ఫ్లడ్స్ టు ఐడెంటిఫై ఫ్లడ్స్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. సో న్యాచురల్ డిజాస్టర్స్ మనకి యాక్చువల్లీ రీసెంట్గా కోల్ మైనింగ్కి సంబంధించి ఒక డిజాస్టర్ చూసాం మనం అస్సాంలో. కోల్ మైనింగ్కి సంబంధించి ఏదైతే 9 మెంబర్స్ ఎవరైతే మరణించారో, సో దానికి సంబంధించి చూసాం కదా, ఒకసారి చూసుకోండి ఆ కాన్సెప్ట్. తర్వాత ఫ్లడ్స్ అని నేను ఎందుకు అన్నాను అంటే ఇది చాలా మేజర్ కన్సర్న్ అండి. మనకి అస్సాంలో ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, అవునా. అస్సాంలో ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. డ్యూ టు విచ్ రివర్ అడుగుతారు. డ్యూ టు విచ్ రివర్ అస్సాం ప్రోన్ టు ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ అంటే బ్రహ్మపుత్ర రివర్, ఓకే. బ్రహ్మపుత్ర రివర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సారో ఆఫ్ అస్సాం అని కూడా పిలుస్తారు కదా. సారో ఆఫ్ బీహార్ అంటే కోసి రివర్. సారో ఆఫ్ అస్సాం అంటే బ్రహ్మపుత్ర రివర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూ టు చేంజింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైన్ ఆఫ్ ద రివర్, ఓకేనా. డ్యూ టు చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద రివర్ అస్సాం ఇస్ ఫ్రీక్వెంట్లీ ప్రోన్ టు ద ఫ్లడ్స్ డ్యూ టు బ్రహ్మపుత్ర రివర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో రివర్ డైరెక్షన్ చేంజ్ అవడం వల్ల ఫ్లడ్స్ ఎందుకు వస్తాయి? ఓకే, మీరు రీజన్స్ చూస్తారు చాలా వరకు రివర్ కోర్స్ ఆఫ్ డైరెక్షన్ మార్చుకోవడం వల్ల ఫ్లడ్స్ వస్తాయని చెప్పి చదువుతుంటారు. ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది మీకు ఐడియా ఉందా? ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ రివర్ ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉంది అనుకుందాము. ఇటువైపు హ్యాబిటేషన్స్ ఉన్నాయి అనుకుందాం, ఇటువైపు హ్యాబిటేషన్స్ ఉన్నాయి అనుకుందాం, ఓకేనా. విలేజర్స్ ఏదన్నా ప్లేసెస్ ఉన్నాయి, హ్యూమన్ హ్యాబిటేషన్స్. రివర్ ఇట్లా వెళ్తూ ఉంది దాని డైరెక్షన్లో. ఇప్పుడు ఇలా రివర్ వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? రివర్తో పాటు ఇది కలెక్ట్ చేసుకొచ్చే శాండ్, స్లిట్, స్టోన్స్, రాక్స్ ఇవన్నీ కూడా ఏమవుతూ ఉంటాయంటే ఒకే డైరెక్షన్స్లో వెళ్తున్నప్పుడు పైలప్ అయిపోతూ ఉంటాయి. ఇట్లా వచ్చి ఇట్లా ఒక చోట పైలప్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక చిన్న సైజు మౌంటైన్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇలా ఒక చిన్న సైజ్ మౌంటైన్ లాగా ఇవన్నీ స్టోన్స్, శాండ్, స్లిట్ ఇవన్నీ పైలప్ అయిపోయి ఇలా ఫామ్ అయ్యి దీని రూట్ని లేదా దీని డైరెక్షన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. వాటర్ యొక్క డైరెక్షన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఇలా అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఒక పెద్ద స్టోన్ అడ్డం పడింది అనుకుందాము. ఆ వాటర్ ఏమవుతుంది? ఇలా తిరిగిపోతుంది. ఇలా వెళ్ళేది కాస్త ఇలా తిరిగిపోతుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ సైడ్లో ఉన్న హ్యూమన్ హ్యాబిటేషన్స్లోకి రివర్ వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ అనేవి కాజ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? రివర్ డైరెక్షన్ వల్ల చేంజ్ ఇన్ రివర్ డైరెక్షన్ వల్ల ఫ్లడ్స్ ఎందుకు కాజ్ అవుతాయి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఓకేనా. సో కాన్సెప్ట్స్ నేర్చుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ దండి మార్చ్ డే ఏ రోజున? 12th మార్చ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి దండి మార్చ్? తెలుసు కదా మీకు. సాల్ట్ లాస్ని బ్రేక్ చేయడానికి మహాత్మా గాంధీజీ గారు అలాంగ్ విత్ 78 మెంబర్స్ ఓకేనా, 78 మెంబర్స్ మనకి సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు ఒక మార్చ్ చేశారనమాట. మార్చ్ చేయడం జరిగింది. ఎంతమందితో? 78 మెంబర్స్తో. ఎప్పుడు స్టార్ట్ అయింది అది? 12th మార్చ్
12th మార్చ్, డేట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 1930, ఓకేనా. దండి మార్చ్ ఎప్పుడు జరిగిందని అడగొచ్చు. మీకు హిస్టరీలో అప్డేట్స్ ఉండవు అనుకుంటే తప్పు, ఇలాంటివి వస్తాయి చూడండి, వీటి నుంచి దే విల్ ఆస్క్ క్వశ్చన్స్ అనమాట, ఓకేనా. 12th మార్చ్ 1930 నుంచి 6th ఏప్రిల్ 1930, 6th ఏప్రిల్ 1930 వరకు మనకి గుజరాత్ సబర్మతి ఆశ్రమం లేదా సబర్మతి ఆశ్రమం టు దండి, ఓకేనా. దండి గుజరాత్ కదా ఇది, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఏంటి, టు బ్రేక్ ద సాల్ట్ లాస్, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దండి మార్చ్ డే ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు, 12th మార్చ్ అని గుర్తుపెట్టే సరిపోద్ది, ఓకే. ఇంతవరకు చూడండి. నెక్స్ట్ వన్ సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్ నవీన్ చంద్ర రామ్ గులాం జాయింట్లీ ఇనాగ్రేటెడ్ ద అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ మారిషస్. సో మనకి డైరెక్ట్గా వస్తాయి ఇట్లాంటి క్వశ్చన్స్ చూడండి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, మారిషస్ 2 days విజిట్ నరేంద్ర మోడీ అని చెప్పేసి, అండ్ రీసెంట్గానే ఏక్ పేడ్ మాకే నామ్ ఇనిషియేటివ్ కింద ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేశారని చెప్పేసి, అవునా. సో అలాగే ఏదైతే మారిషస్కి సంబంధించిన హైయెస్ట్ ఆనర్ నరేంద్ర మోడీ గారు తీసుకున్నారని చెప్పేసి, అండ్ ఇంకొక అప్డేట్ మారిషస్కి సంబంధించి ఏంటంటే, మారిషస్కి సంబంధించిన ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన నవీన్ చంద్ర రామ్ గులాం ఈయనతో కలిసి నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద, ఓకే, అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూషన్ని రీసెంట్గా మారిషస్లో ఒకటి లాంచ్ చేశారనమాట, ఓకేనా, ఇనాగ్రేట్ చేశారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అడుగుతారు, రీసెంట్గా నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ని ఏ కంట్రీలో కింద ఇచ్చిన ఏ కంట్రీస్లో లాంచ్ చేయడం జరిగింది అంటే మారిషస్, ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కింద చూస్తాము. అలాగే ఈయనకు సంబంధించి ఒక అప్డేట్ ఉంది కదా, మనకు తెలుసు. ఆ అప్డేట్ ఏంటండి, అటల్ సేతు, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ అటల్ సేతు? ఫస్ట్ సీ బ్రిడ్జ్, ఐ మీన్ 1 second, అటల్ సేతు ఏంటి దీనికి సంబంధించి, లాంగెస్ట్ సీ బ్రిడ్జ్, ఓకేనా, లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అని గుర్తుపెట్టుకోండి. లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా ఏంటి అంటే అటల్ సేతు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ తీసుకొచ్చారు, ముంబై టు నవీ ముంబై కనెక్ట్ చేస్తుంది ఇది, ముంబై టు నవీ ముంబై. ఎంత డిస్టెన్స్, లాంగెస్ట్ అన్నాం కదా, 21.8 kilometers, అరౌండ్ 21.6 చూడండి. సో 21.6 to 21.8 kilometers ఉంటుంది అటల్ సేతు ఏంటి అంటే ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, ముంబై టు నవీ ముంబై ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఓకేనా. సో ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు వచ్చింది కాబట్టి ఆయనకు సంబంధించిన అప్డేట్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఎందుకు చూసుకున్నాం అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి, రీసెంట్లీ నరేంద్ర మోడీ అలాంగ్ విత్ రామ్ నవీన్ ఎందుకు చూసుకున్నాం, రీసెంట్లీ ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అలాంగ్ విత్ నవీన్ రామ్ గులాం ఎవరైతే ఉన్నారో ఇద్దరు కలిసి మారిషస్లో అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నోవేషన్ని స్టార్ట్ చేశారు, ఓకేనా. సో చూడండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ లేబర్ ఫోర్ పార్టిసిపేషన్ రేట్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఇంక్రీజ్డ్. ఇది సమ్ ఆఫ్ ద డేటా విచ్ వాజ్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, ఓకేనా. మైనారిటీస్కి సంబంధించి కొంత డేటాని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో అఫీషియల్గా మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి ఫోకస్ చేయండి, ఏం చెప్తున్నారు ఇక్కడ, మైనారిటీస్కి సంబంధించి విమెన్ ఎవరైతే ఉంటారో ఆ విమెన్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగిందంట. అర్థమవుతుందా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది అని చెప్తున్నారు, ఓకేనా. ఒకసారి చూద్దాం, మీకు ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి, WFPR LFPR అని చెప్పేసి ఒకసారి చూద్దామా. సో చూడండి ఈ కాన్సెప్ట్ చూడండి, సింపుల్గా మీకు ఎకానమీ రిలేట్ అవుతుంది ఇక్కడ. WFPR అండ్ LFPR ఇది వచ్చేసి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్,
participation rate, and this one labor force participation rate, rate. సో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఎఫ్పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటో చూడండి, విచ్ ఇన్క్లూడ్స్ all the persons ఎంప్లాయిడ్. జనరల్గా నేర్చుకోండి, మీరు ఫార్ములాస్ ఏవి కూడా బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. అది ఎంత కష్టమైన కాన్సెప్ట్ అయినప్పటికీ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఫార్ములాస్ మీరే వేసేస్తారు. ఇక్కడ చూడండి, ఆల్ ద పర్సన్స్ ఎంప్లాయిడ్ ప్లస్ పర్సన్స్ willing to work but there is no work. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ ఎల్ఎఫ్పిఆర్ అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఎకానమికల్ టర్మ్స్లో మనం ఏం చూసుకుంటామంటే ఆల్ ద పర్సన్స్ ఎంప్లాయిడ్ ఆల్రెడీ ఏదో ఒక వర్క్లో వాళ్ళు ఎంప్లాయ్ చేయబడి ఉండి ఏదో ఒక రకంగా నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు. అలాగే వీళ్ళతో పాటు పర్సన్స్ విల్లింగ్ టు వర్క్ బట్ దేర్ ఈజ్ నో వర్క్ అంటే ఎవరైతే వర్క్ చేయాలని ఆశ ఉంటుంది, వాళ్ళకి వర్క్ చేయాలనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, వర్క్ చేయాలి అన్న ఆశ ఉంటుంది, ఓకేనా, కానీ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకి వర్క్ దొరకదు. అర్థమైందా? వాళ్ళకి వర్క్ లేక ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. అర్థమైందా? సో ఇదేంటి అంటే మొత్తం వర్క్ ఫోర్స్ మొత్తం లేబర్ ఫోర్స్ గురించి చెప్పేది మనకి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మరి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి? వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటంటే జస్ట్ సింపుల్ అందుకే ముందు చెప్పాను నేను. ఏంటంటే ఇక్కడ ఆల్ ద పర్సన్స్ ఎంప్లాయిడ్ ఉన్నారు కదా, ఇప్పుడు ప్రెజెంట్గా ఏదో ఒక పనిలో ఎంప్లాయ్ అయి ఉన్నవాళ్ళు, ఓకేనా, ప్రెజెంట్గా ఏదో ఒక వర్క్లో ఎంప్లాయీస్గా ఉండి నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు, ఏదో ఒక వర్క్లో ఎంప్లాయ్ అయ్యి ఉండి నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళందరినీ మనం వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాము. ఈజ్ ఈక్వల్ టు ఆల్ ద పర్సన్స్ ఎంప్లాయిడ్. అర్థమైందా? సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అడిగారనుకోండి, ఫార్ములా ఎలా వేయొచ్చు? ఎల్ఎఫ్పిఆర్. సో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఫార్ములా అడిగారు అనుకోండి, ఎలా వేయొచ్చు? మనం ఇదొక్కటి వేసేయచ్చు, ఆల్ ద పర్సన్స్ ఎంప్లాయిడ్ అని చెప్పొచ్చు, లేదు అంటే ఎల్ఎఫ్పిఆర్ మైనస్ పర్సన్స్ విల్లింగ్ టు డూ వర్క్ అని కూడా వేసుకోవచ్చు. అర్థమైందా? అంతే కదా, ఇందులోంచి వీళ్ళని తీసేస్తే వీళ్ళు వస్తారు. వీళ్ళెవరు? వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. జనరల్గా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఇంక్రీజ్డ్. మైనారిటీ కమ్యూనిటీలకి సంబంధించి విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పెరిగిందంట. అంటే ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో విమెన్, వాళ్ళతో పాటు ఎవరైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారో కానీ వాళ్ళకి వర్క్ లేదు, ఓకేనా, అక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు, లేదా వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ దొరకకపోవచ్చు, ఇలా వీళ్ళందరూ కలిపి మనం లేబర్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో వాళ్ళ యొక్క పాపులేషన్ పెరిగిందంట మైనారిటీస్లో. సో ఇక్కడ కంపారిటివ్గా చూసుకుంటే ఇది చూడండి, మనకి 2021-22లో 24.8, ఇది 27, ఇది చూసుకోండి 31.7 వచ్చేసి మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, పిఎల్ఎఫ్ఎస్ అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అన్నీ తెలుసుకోవాలి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఓకేనా. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎవరు రిలీజ్ చేస్తారు? ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఈజ్ రిలీజ్డ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఓకేనా. Periodic labor force survey is released by the National Statistical Organization. Very important. So ఈ National Statistical Organization in turn which is under which ministry ante under Ministry of Statistics and Program Implementation. Ministry of Statistics and
ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఓకేనా. సో చూడండి సరిపోతుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఈజ్ రిలీజ్డ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ విచ్ ఇన్ టర్న్ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కవర్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఓకేనా. కాకపోతే ఈ డేటా మైనారిటీస్కి సంబంధించింది కాబట్టి మైనారిటీ మినిస్ట్రీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కూడా స్పెసిఫిక్గా చూసుకోండి. అండ్ ఈ ఆర్టికల్లో నేను కొన్ని మైనారిటీస్కి సంబంధించిన స్కీమ్స్ ఇచ్చాను. పిఎం వికాస్ అని చెప్పేసి, ఈ వికాస్ అనేది ఓవరాల్ ఫ్లాగ్షిప్ స్కీమ్ అనమాట. మైనారిటీస్కి సంబంధించి ఫ్లాగ్షిప్ సెంట్రల్ స్కీమ్ ఏది అంటే పిఎం వికాస్, విరాసత్ కా సంవర్ధన్. ఏంటి ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ అనేది ఏ మినిస్ట్రీ ఏ కమ్యూనిటీకి సంబంధించిన స్కీమ్ అంటే మైనారిటీ కమ్యూనిటీస్ అప్లిఫ్ట్మెంట్ కోసం తీసుకొచ్చిన స్కీమ్ మైనారిటీ ఓకేనా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీని కింద విచ్ కవర్స్ అండర్ విచ్ కవర్స్ 6 స్కీమ్స్ అని చెప్పేసి కూడా చూసుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ మైనారిటీస్ అంటే అసలు ఇండియాలో మైనారిటీస్ అంటే ఎవరు ఓకేనా. హూ వర్ కాల్డ్ యాజ్ మైనారిటీస్ ఇన్ ఇండియా అంటే అదర్ దాన్ హిందూస్ ఓకేనా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఓకేనా మైనారిటీస్ అంటే ఎవరు, మీరు ఆస్పిరెంట్స్ కదా, మరి కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవాలి కదా. మైనారిటీస్ అంటే ఎవరంటే అదర్ దాన్ హిందూ పాపులేషన్, అదర్ దాన్ హిందూస్ కాకుండా ఉన్న వాళ్ళందరినీ మనం మైనారిటీస్ అని చెప్పేసి పిలుస్తాం కదా, అవునా. హిందూస్ ఆర్ మేజర్ అనమాట. అంటే ఇక్కడ రిలీజియన్ బట్టి చూస్తే రిలీజియస్ మైనారిటీస్ ఎవరో చూద్దాం. ఇక్కడ హిందూస్ వచ్చేసి మెజారిటీ. హిందూస్ ఆర్ మెజారిటీ పాపులేషన్ ఇన్ ఇండియా. అకార్డింగ్ టు రిలీజియన్ హిందూస్ ఆర్ మెజారిటీ పాపులేషన్ ఇన్ ఇండియా. మైనారిటీస్లో లార్జెస్ట్ వచ్చేసి ముస్లిమ్స్, తర్వాత ముస్లిమ్స్ క్రిస్టియన్స్ 6 బుద్ధిస్ట్. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, ఒక కాన్సెప్ట్ వచ్చింది అంటే మొత్తం మల్టీ డైమెన్షనల్గా నేర్చుకునే వెళ్ళండి. 6 బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ ఆర్ జొరాస్ట్రియన్స్ ఓకేనా. సో మనం వీళ్ళందరినీ కూడా ఇండియాలో రిలీజియస్ మైనారిటీస్ కింద చెప్తాం. రిలీజియస్ మైనారిటీస్ అన్నా నేను ఓకేనా, రిలీజియస్ మైనారిటీస్. మరి ఒక మిస్నామర్ అందరికీ ముస్లిమ్స్ మైనారిటీస్ అనగానే ముస్లిమ్సే ఎందుకు గుర్తొస్తారు అంటే జస్ట్ ఒక్క పాయింట్ ఫోకస్ చేయండి. వీళ్ళందరూ కూడా మైనారిటీస్ కదా, అవునా. కానీ ముస్లిమ్స్ ఆర్ ద మెజారిటీస్ అమాంగ్ మైనారిటీస్. అంటే మైనారిటీలోనే ఎక్కువ పాపులేషన్ ముస్లిమ్స్కి ఉంది కాబట్టి మైనారిటీస్ అనగానే అందరూ ముస్లిమ్స్ అని అనుకుంటూ ఉంటారు. సో ఆ మిస్నామర్ తీసేయండి. ఇండియాలో రిలీజియస్ మెజారిటీ ఎవరు అంటే హిందూస్ ఉన్నారు, నియర్లీ 76 to 78 ఓకేనా పర్సెంట్ ఉన్నారు. ముస్లిమ్స్ నియర్లీ 14 or 16% ఉన్నారు. అండ్ రిమైనింగ్ పర్సంటేజ్ షేర్డ్ బిట్వీన్ దీస్ రిలీజియన్స్ ఓకేనా. సో ఇది మనకి మైనారిటీస్కి సంబంధించిన కాన్సెప్ట్. అయితే ఇక్కడ జైన్స్కి సంబంధించి జైన్స్ని మైనారిటీస్ కింద 2014లో తీసుకొచ్చారండి. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. జైన్స్ వర్ ఇంక్లూడెడ్ యాజ్ మైనారిటీస్ ఇన్ విచ్ ఇయర్ అంటే 2014 ఓకే. అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కూడా చూద్దామా. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మైనారిటీస్కి సంబంధించి మనకి ఫండమెంటల్ రైట్స్లో 3rd పార్ట్లోని ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 29 and 30 విచ్ డీల్స్ విత్ మైనారిటీస్ ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి మైనారిటీ రైట్స్. సో మిమ్మల్ని అడగొచ్చు మైనారిటీ రైట్స్ గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఏ ఆర్టికల్స్లో చెప్తారు అంటే ఆర్టికల్స్ 29 and 30 అని గుర్తుపెట్టుకోండి ఓకేనా. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటాం కదా, ఆ కాన్సెప్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరున్నారు ప్రెసెంట్? అమిత్ షా గారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక 2 ఇన్స్టిట్యూషన్స్ని లేదా 2 ఆర్గనైజేషన్స్ని అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద డిక్లేర్ చేసి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఆ 2 ఆర్గనైజేషన్స్ ఏవి, ఏ స్టేట్కి సంబంధించినవి అని అడగొచ్చు.
ఇక్కడ చూద్దామా, వాటి పేర్లు చూడండి. జమ్మూ కాశ్మీర్ ఇతిహాదుల్ ముస్లిమీన్. ఏంటి? జమ్మూ కాశ్మీర్. సో ఏంటవి? జమ్మూ కాశ్మీర్ ఇతిహాదుల్ ముస్లిమీన్ అనే ఒక ఆర్గనైజేషన్. అలాగే అవామీ యాక్షన్ కమిటీ. ఓకేనా, ఇక్కడ చూద్దాం, అవామీ యాక్షన్ కమిటీ. సో ఈ రెండు కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అనమాట. వీటిని UAPA యాక్ట్ కింద డిక్లేర్ చేసి వాటిని బ్యాన్ చేయడం జరిగింది. ఓకేనా, ఏ మినిస్ట్రీ ఇటువంటి యాక్టివిటీస్ ఏమైనా చూస్తే ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందో అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. టు ద పాయింట్ మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. సో రిమెంబర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇండియాలో ప్రెజెంట్ టెర్రరిజంకి సంబంధించి రెగ్యులేషన్లో ఉన్న లెజిస్లేషన్ ఏంటి అంటే యూఏపిఏ ఆఫ్ 1967. ఇయర్స్ వైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో మనం ఏ లెజిస్లేషన్ చదువుకున్నా అంటే ఏ యాక్ట్ చదువుకున్నా సో వీ మస్ట్ అండ్ షుడ్ రిమెంబర్ ద ఇయర్. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇది UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1967. ఓకేనా, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి పోటా యాక్ట్ అని ఉండేది కదా. పోటా అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ ఉండేది కదా. పోటా 2002. ఏంటి ఫుల్ ఫామ్? ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ పోటా యాక్ట్ని 2005లో రిపీల్ చేశారు. 2005 ఇట్ ఈజ్ రిపీల్డ్. ఓకేనా, సో ప్రెజెంట్ టెర్రరిజంకి సంబంధించి అంటే UAPA యాక్ట్ ఆఫ్ 1967 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇంతవరకు చూడండి. అండ్ ప్రీవియస్గా ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి గుర్తు చేయనా మీకు, మనకి ఖలిస్తానీ మూమెంట్ తెలుసు కదా మీకు. ఖలిస్తానీ 6కి సంబంధించి సెపరేట్ నేషన్ కావాలని చెప్పేసి ఖలిస్తానీ ఉద్యమం నడుస్తుంది కదా, అవునా. సో ఈ ఖలిస్తానీ మూమెంట్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ సిక్స్ ఫర్ జస్టిస్. ఈ 6 ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ని కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద డిక్లేర్ చేసి అదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక 2 months బ్యాక్ డిక్లేర్ చేశారు. ఓకేనా, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 6 ఫర్ జస్టిస్ ఏంటి? ఖలిస్తానీ మూమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్, ఖలిస్తానీ మూమెంట్. ఓకేనా, సో ఈ పాయింట్స్ అన్నీ చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఒక డీల్ అనమాట. ఓకేనా, అదేంటి? 2906 crores కాంట్రాక్ట్ సైన్డ్ విత్ BEL ఫర్ లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రేడార్ ఫర్ IAF. ఇదేంటి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం. జస్ట్ చూడండి సరిపోతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కుదుర్చుకున్న ఒక మెమరాండం అనమాట. ఓకేనా, ఎవరెవరికి మెమరాండం ఇక్కడ? బిట్వీన్ ఇండియన్ డిఫెన్స్ లేదంటే డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ అలాంగ్ విత్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మెమరాండం బిట్వీన్. సో షార్ట్ కట్లో చూసుకోండి, మీకు ఇటువంటి ఏమైనా ఆర్టికల్స్ చూసినప్పుడు కన్ఫ్యూజన్ వస్తే విడగొట్టి చదువుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక మెమరాండం అని అయితే అర్థమైంది. ఎవరెవరికి? ఒకటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్లస్ BEL అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇక్కడ ఉంది కదా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. వాట్ ఈస్ దిస్ అగ్రిమెంట్? ఏంటి, దేనికి సంబంధించింది? ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ అశ్విని. సో ఇలా అడగొచ్చు. సో ఏదన్నా కానీ స్పెసిఫిక్గా నేమ్స్ మెన్షన్ చేసిన చోట అది ఇంపార్టెన్స్ సంతరించుకుంటుంది. సో అశ్విని అనేది ఏంటి అంటే ఇది చూడండి, లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రేడార్ అంటే హై లెవెల్లో ఉన్న టార్గెట్స్ కాకుండా మనకి కొంచెం ఎయిర్లో మనకి సర్ఫేస్కి దగ్గరగా ఉన్న ఏమైనా కానీ లైక్ డ్రోన్స్ కావచ్చు, లేదంటే ఈ వేరే కంట్రీస్కి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, లేదా వేరే కంట్రీస్ మన కంట్రీ మీద లేదా మన డిఫెన్స్ ఫోర్సెస్ మీద చేయాలనుకున్న ఏదైనా అటాక్ కావచ్చు, అవి కొంచెం లో లెవెల్స్లో ఉన్నాయనుకోండి, వాటిని డిటెక్ట్ చేసే, అర్థమవుతుందా, వాటిని డిటెక్ట్ చేసే రేడార్ సిస్టమ్ దాన్నే మనం అశ్విని అని పిలుస్తాం. అశ్విని ఇట్ ఈస్ అ లో లెవెల్ ట్రాన్స్పోర్ట్
ట్రాన్స్పోర్టబుల్ రేడార్ సిస్టమ్, లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రేడార్ సిస్టమ్. సో దీన్ని ఎక్వైర్ చేసుకోవడానికి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఎవరితో మెమరాండం చేసుకున్నారంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో చేసుకున్నారు. ఆ లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రేడార్ సిస్టమ్ యొక్క పేరు ఏంటి అంటే అశ్విని. ఓకేనా, ఇది మనం డిఫెన్స్ ఎక్విజిషన్స్లో భాగంగా చదువుకుంటాం. డిఫెన్స్ ఎక్విజిషన్స్. ఓకే, సో దీని యొక్క అవుట్లే ఎంత పెడుతున్నారు దానికి 2906 crores. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ పిఎం స్కీమ్ ఫర్ మెంటరింగ్ యంగ్ ఆథర్స్ లాంచ్ టు ప్రమోట్ రీడింగ్, రైటింగ్ అండ్ బుక్ కల్చర్. సో టు ద పాయింట్ చూద్దాం. ఇక్కడ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక స్కీమ్ న్యూస్లోకి వచ్చింది. ఇదేం కొత్త స్కీమ్ కాదు, ఇట్ ఈస్ ద ప్రీవియస్ వన్. అదేంటి, యువ పిఎం యువ. సో దే కెన్ ఆస్క్ యూ పిఎం యువ రిలేటెడ్ టు విచ్ కాన్సెప్ట్ అంటే దేనికి సంబంధించింది ఇది. ఇక్కడ చూద్దామా, రీడింగ్ని, రైటింగ్ని, తర్వాత బుక్ కల్చర్ని. సో బుక్స్ రీడింగ్, అలాగే రైటింగ్, అలాగే ఎక్కువగా బుక్స్ కల్చర్ని. ఇప్పుడు మనం చూసుకుంటే సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. అందరూ కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు తప్ప బుక్స్ రీడింగ్కి, బుక్స్ రైటింగ్కి ఎంతమంది అడిక్ట్ అయి ఉన్నారు చెప్పండి, అవునా? సో ఇలా బుక్ రీడింగ్ని, బుక్ రైటింగ్ని వీటిని ఎంకరేజ్ చేస్తే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. కాబట్టి అలాగే ఇన్నోవేషన్, మైండ్లో ఒక ఇన్నోవేషన్ అనేది పెంపొందించుకుంటుంది. కాబట్టి పిఎం యువ అనే ఒక స్కీమ్ని ప్రీవియస్గానే తీసుకొచ్చారు. ఇప్పటిది కాదు, ప్రీవియస్గానే ఉంది. ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన 3.0 వర్షన్, ఓకేనా, 3rd వర్షన్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ పిఎం యువ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఏ మినిస్ట్రీ అని అడుగుతారు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా, అండ్ ఇక్కడే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకొక ఇనిషియేటివ్ చెప్పినా మీకు, ఏంటది, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. నేర్చుకున్నారా? వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఏంటి? వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఐడియా ఉందా? ఇవి జర్నల్స్కి సంబంధించి, జర్నల్స్ ఉంటాయి కదా, హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్స్ పర్స్యూ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రీసెర్చ్ పేపర్స్ని వెరిఫై చేసుకోవడం కోసం ఎక్కువ జర్నల్స్ని చూడాలి. జర్నల్స్లోని ఆర్టికల్ పేజెస్ని ఓపెన్ చేసి చూడాలి. ఇవన్నీ కూడా కొన్ని వెబ్సైట్స్ అన్నమాట. అయితే వీళ్ళు చాలా వరకు జర్నల్స్ ఫ్రీ కంటెంట్ ప్రొవైడ్ చేయవు. ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనరల్గా అర్థమయ్యేలా చెప్తున్నాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ గవర్నెన్స్ గురించి దేని గురించి అయినా రీసెర్చ్ పేపర్ రాస్తున్నా, నాకు దానికి సంబంధించి ఆర్టికల్స్ కావాలి. గూగుల్ చేసా పొలిటికల్ గవర్నెన్స్ ఆర్టికల్స్ అని చెప్పేసి డిఫరెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ జర్నల్స్ వస్తాయి. ఈ జర్నల్స్లోని వెబ్సైట్స్ నేను ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన ఆర్టికల్ లాక్ అయి ఉంటుంది. అర్థమైందా? కింద లాక్ ఉంటుంది, ఉండి టు రీడ్ మనం అది చదవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది డాలర్స్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇండియాలో వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా యూఎస్ ఆర్ ఫారిన్ కంట్రీస్ బేస్ చేసుకుని ఉన్న జర్నల్స్ ఉంటాయి. కాబట్టి అవి సబ్స్క్రిప్షన్స్ కొంచెం హై అమౌంట్ ఉంటాయి. మరి మీరే చెప్పండి, కొంచెం ఎలా కొద్దిగా బిలో ఇన్కమ్లో ఉన్న పీపుల్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్స్ పర్స్యూ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ థీసిస్ పేపర్ సబ్మిట్ చేయడం కోసం ఇలా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి వాళ్ళు ప్రతి జర్నల్ని, ప్రతి ఆర్టికల్ని ఎలా కొనుక్కుంటారు? అవునా, వాళ్ళు ఫినాన్షియల్గా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏం తీసుకొచ్చారు, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనే ఒక ఇనిషియేటివ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళే అక్కడ ఫేమస్ జర్నల్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో లేదా ఆ జర్నల్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ గవర్నమెంట్ తీసుకుంటుంది. దాని ద్వారా ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఓకేనా, సమ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ లిస్ట్ అనేది ఇచ్చారు దాని కింద, వాటికి సంబంధించి ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ యాక్సెస్ ఇస్తారనమాట జర్నల్స్కి సంబంధించి. అర్థమైందా? ఇదే మన వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఇనిషియేటివ్. దేనికి సంబంధించింది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకొకటి చెప్పాను కదా, పిఎం యువ స్కీమ్, మెంటర్షిప్ ప్రోగ్రామ్ అది. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా నిర్భయ ఫండ్కి సంబంధించి యూటిలైజేషన్ స్టాటిస్టిక్స్ వచ్చాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్భయ ఫండ్ అనేది
నిర్భయ ఫండ్ అనేది ఏ మినిస్ట్రీ పరిధిలో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అది చూడకండి, అదేంటంటే ఇంప్లిమెంటేషన్. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ కోసం అనమాట. అంటే ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నా విమెన్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు కదా, కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. కానీ ఇక్కడ నేను మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా, ఏంటది నిర్భయ ఫండ్. నిర్భయ యాక్ట్ గుర్తుందా, 2013లో వచ్చింది కదా నిర్భయ యాక్ట్, విమెన్ ప్రొటెక్షన్ కోసం వచ్చిన యాక్ట్. సో దీని కింద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు నిర్భయ ఫండ్ ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ అయింది, ఎంత ఖర్చు అయిపోయింది అని చెప్పేసి విమెన్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్ అనేవి రిలీజ్ చేశారు. సో దాని కింద చూసుకుంటే యాజ్ ఆఫ్ ఇయర్ 24-25 అర్థమైందా, 2024-25కి మనకి మొత్తం నిర్భయ ఫండ్ కలెక్ట్ అయింది ఎంత అంటే 7,712 crores. ఓకేనా. ఇంత కలెక్ట్ అయితే నియర్లీ 76% వాడేశారంట స్కీమ్స్కి కావచ్చు, విమెన్ హెల్ప్ డెస్క్లు ఉంటాయి కదా ఆ డెస్క్కి కావచ్చు, కొన్ని ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ పోర్టల్స్ కావచ్చు, వాటికి మొత్తం నిర్భయ ఫండ్ కలెక్ట్ అయిన దాంట్లో నియర్లీ 76% ఆఫ్ నిర్భయ ఫండ్ యూటిలైజేషన్ అయిపోయింది అని చెప్పేసి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు కొన్ని స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశారు. అర్థమైందా. సో అర్థం చేసుకోండి, 7,712 crores-లో 76% వాడేశారు అంటే ఎంత వాడారంట, 5,846 crores వాడేశారంట ఆల్రెడీ నిర్భయ ఫండ్లో. అంటే రిమైనింగ్ ఎంత ఉందో చూసుకోండి సరిపోతుంది. మనకి ఇది స్టేట్మెంట్స్ రూపంలో అడగొచ్చు. అయితే మీరు కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఇది. ఓకేనా, అందుకని ఇది చెప్పాను నేను. నిర్భయ అనగానే విమెన్ ప్రొటెక్షన్ గుర్తొస్తుంది, విమెన్ అనగానే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అనుకుంటారు మీరు. కానీ నిర్భయ ఫండ్ని ఎవరి అండర్లో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా. ఫండ్ అమౌంట్ కదా, అందుకని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనమాట. నెక్స్ట్, ఇది తెలంగాణ రీజనల్ ఇష్యూ. చూడండి, ఒక మెమరాండం అనమాట. సో దేనికి సంబంధించింది, సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆన్ ట్యూస్డే సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఇది ఇందాక నేను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విషయంలో చెప్పింది భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, అవునా, అశ్విని ప్రాజెక్ట్ గురించి. ఇదేంటి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, దేనికోసం, ఇక్కడ ఒక పవర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం రీసెంట్గా సింగరేణి కొలరీస్ లిమిటెడ్ వాళ్ళు ఎవరితో మెమరాండం చేసుకున్నారు అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వాళ్ళతో ఒక మెమరాండం చేసుకున్నారనమాట. అండ్ అక్కడ దాని కెపాసిటీ ఎంత, 800 మెగావాట్స్ కెపాసిటీ ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ ప్లాన్ చేశారు తెలంగాణలో అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఎక్కడ, మంచిర్యాల డిస్ట్రిక్ట్ పెగడపల్లి. ఓకేనా. సో ఈ ప్రాంతంలో ఇంకొక ప్రాజెక్ట్ తీసుకురావాలి అని చెప్పేసి రీసెంట్గా భారత్ హెవీ ఎలక్ట్రానికల్ లిమిటెడ్ వాళ్ళు ఎవరితో మెమరాండం చేసుకున్నారు అంటే సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్తో ఒక మెమరాండం చేసుకున్నారు. ఓకేనా. ఇది తెలంగాణ రీజనల్ ఇష్యూస్లో నోట్ చేయండి. అండ్ ఇదేంటంటే జస్ట్ ఒక ఇండికేటివ్ ఇష్యూ. మనకి హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది ఒక వైరస్, అవునా, ఆర్ఎన్ఏ వైరస్. సో ఈ వైరస్ వల్ల వచ్చే డిసీజ్ ఎయిడ్స్. ఈ క్లారిటీ ఉంది కదా అందరికీ. హెచ్ఐవి అంటే వైరస్ అండి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఆర్ఎన్ఏ వైరస్ విచ్ కాజెస్ ద డిసీజ్ ఎయిడ్స్. ఓకేనా. ఈ వైరస్ వల్ల ఎయిడ్స్ వస్తుందన్నమాట. ఓకే. సో ఈ వైరస్కి ఇప్పటి వరకు మెడిసిన్స్ ఎందుకు లేవు అంటే, ఇది నేను చెప్పాను కదా ఆర్ఎన్ఏ వైరస్ అని చెప్పాను కదా, మనకి జెనెటిక్ మెటీరియల్లో 2 types ఉంటాయి. డిఎన్ఏ, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ, రైబోన్యూక్లిక్ యాసిడ్, అవునా. సో డిఎన్ఏకి సంబంధించి ఏదైనా ప్యాథోజన్కి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ ఉంటే దానికి ఈజీగా మెడిసిన్ని తయారు చేయొచ్చు. బట్ ఆర్ఎన్ఏ అలా కాదు. ఎందుకు కాదు, ఆర్ఎన్ఏకి సంబంధించి దాని లోపల ఏదైతే ఈ ప్రోటీన్ ఉంటుందో ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది మ్యానిపులేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి సంబంధించి ఒక మెడిసిన్ని తయారు చేశారనుకుందాం. ఒక మెడిసిన్ని తయారు చేశారు, దాని యొక్క బయోకెమిస్ట్రీ స్టడీ చేసి, అవునా, దాని ప్రోటీన్ బయోకెమిస్ట్రీ స్టడీ చేసి ఎగ్జాక్ట్గా ఆ రిసెప్టార్కి బైండ్ అయ్యే విధంగా ఒక మెడిసిన్ని మనం తయారు చేసాం అనుకుందాం. ఇది లోపలికి వెళ్ళి దాంట్లో ఫిట్ అయితేనే కదా ఆ ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇది లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆర్ఎన్ఏ యొక్క ఏదైతే ఆ ప్రోటీన్ ఉంటుందో ఆ ప్రోటీన్ దాని స్ట్రక్చర్ అనేది మార్చేసుకుంటుంది. దాన్ని మ్యానిపులేషన్ అంటారు. ఓకేనా, స్ట్రక్చర్ మారిపోతుంది అనమాట. ఆర్ఎన్ఏ చాలా డేంజరస్ వైరస్. అందుకే మనకి కోవిడ్కి కూడా వ్యాక్సిన్ రావడానికి అంత టైం పట్టింది. అర్థమైందా? బికాస్ కోవిడ్ ఈజ్ ఆల్సో ఏంటది, అది కూడా ఆర్ఎన్ఏ వైరస్సే. సో గుర్తుపెట్టుకోండి, ఇందుకే మనకి హెచ్ఐవికి సరైన మెడిసిన్ అనేది ఇప్పటి వరకు లేదు. జస్ట్ కొన్ని టెంపరీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. CD4 కౌంట్ పెంచుకుంటారు. ఓకేనా, దాని ద్వారా కొంత ఎక్కువ కాలం బతకొచ్చు అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది ఏంటంటే లెన్కాపావిర్, ఒక ఇంజెక్టబుల్ డ్రగ్ వచ్చింది లెన్కాపావిర్. సో ఇది హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో టు ద పాయింట్ గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన లెన్కాపావిర్ ఇంజెక్షన్ లేదా డ్రగ్, ఈ డ్రగ్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరంటే గిలియాడ్ సైన్సెస్. ఓకేనా, గిలియాడ్ సైన్సెస్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఓకేనా, జస్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇది జస్ట్ ఒక ఇష్యూ అనమాట. ఇది ఏంటంటే మనకి కంప్యూటింగ్ ఫీల్డ్లో నోబెల్ ప్రైజ్ కింద కన్సిడర్ చేస్తాము ఒక అవార్డు, అదే ట్యూరింగ్ అవార్డ్ అంటారు. AM ట్యూరింగ్ అవార్డ్ ఏదైతే ఉంటుందో విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కంప్యూటింగ్ ఫీల్డ్. అర్థమైందా? కంప్యూటింగ్ ఫీల్డ్లో నోబెల్ ప్రైజ్ కింద చూసే AM ట్యూరింగ్ అవార్డు రీసెంట్గా ఎవరిని వరించింది లేదా రీసెంట్గా ఎవరు సెక్యూర్ చేసుకున్నారని అడగొచ్చు. చూడండి, ఆండ్రూ బ్యార్టో. జస్ట్ గుర్తుపెట్టుకోండి, అవార్డ్స్ కదా. ఆండ్రూ బ్యార్టో, ఈయన యూనివర్సిటీ ఆఫ్ మెసాచుసెట్స్, ఓకేనా, MIT అంటారు. MIT విన్నారా? MITలో ప్రొఫెసర్ అనమాట కంప్యూటర్ సైన్సెస్కి సంబంధించి. పేరేంటి? ఆండ్రూ బ్యార్టో. ఇంకొకరు రిచర్డ్ సుటాన్, కెనడాకి సంబంధించిన ఒక ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ కెనడాకి సంబంధించిన ప్రొఫెసర్ రిచర్డ్. ఇంకొకరు ఆండ్రూ బ్యార్టో. వీళ్ళిద్దరికి ఏం అవార్డు? AM ట్యూరింగ్ అవార్డు అనేది ఈ సంవత్సరానికి గాను ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇదేంటి కంప్యూటింగ్ సంబంధించి నోబెల్ ప్రైజ్ కింద మనం కన్సిడర్ చేస్తాము. మీకు కొన్ని అవార్డ్స్ తెలుసా? ప్రిజ్గర్ పురస్కారం అంటారు, మార్కోనీ ప్రైజ్ అంటారు. అవేంటి? కమెంట్ చేయండి ఒకసారి కమెంట్ సెక్షన్లో. మార్కోనీ ప్రైజ్, మార్కోనీ ప్రిజ్గర్, ఓకేనా, మార్కోనీ ప్రైజ్, ప్రిజ్గర్ ప్రైజ్, ఇవేంటి ఒకసారి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఇంకొకటి ఎబెల్ ప్రైజ్ ఒకసారి మెన్షన్ చేయండి. నెక్స్ట్ వన్ జస్ట్ ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు రైటర్ పెనుగొండ లక్ష్మీనారాయణ రిసీవ్స్ సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు. సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఉంటాయి కదా లిటరేచర్కి సంబంధించి. సో ఈ సాహిత్య అకాడమీ అవార్డు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ కేటగిరీలో ఎవరు తీసుకున్నారు అంటే పెనుగొండ లక్ష్మీనారాయణ. ఓకేనా, అండ్ ఇక్కడ ఒక పాయింట్, సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఎన్ని లాంగ్వేజెస్లో ఇస్తారు? మొత్తం 24 లాంగ్వేజెస్. ఇది గుర్తుపెట్టుకోండి. సాహిత్య అకాడమీ అవార్డ్స్ 24 లాంగ్వేజెస్లో ఇస్తారు. అందులోనూ 22 వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 22 ఉన్నాయి కదా, స్టార్టింగ్లో 14 ఉండేవి, తర్వాత రిమైనింగ్ యాడ్ అయినాయి అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ 22 ప్లస్ రాజస్థానీ అండ్ ఇంగ్లీష్. ఓకేనా, సో మొత్తం 24 లాంగ్వేజెస్లో సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఇష్యూస్. మిస్‌లేనియస్గా ఇంకేమైనా మిస్ అయితే నేను నెక్స్ట్ సెషన్లో కవర్ చేస్తాను. అండ్ షార్ట్ వీడియోస్ రిలీజ్ చేస్తాను చూడండి, అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో స్పెషల్గా మీకు అవర్స్ ఎక్కువ అయిపోతాయి, కరెంట్ ఇష్యూస్ మీకు ఎక్కువగా బర్డెన్ అనిపిస్తుంది అని చెప్పేసి కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ని నేను షార్ట్స్ రూపంలో చేస్తాను మీకు యూట్యూబ్లో. ఒకసారి అవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా చేసే ప్రతి షార్ట్ కూడా ఇంపార్టెంటే. అర్థమైందా? సో ఒక్క మార్కుతో కూడా జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారండి. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను. సో బీ కేర్ఫుల్, బీ కాన్ఫిడెంట్ అండ్ కీప్ లెర్నింగ్. అండ్ ఏ డౌట్స్ ఉన్నా, నన్ను ఏదన్నా డౌట్ అడగాలి అనుకున్నా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్లో నేను మీకు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.